జంట మళ్ళీ రిపీట్. కొన్ని జంటలు తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని కనబరుస్తూ ఉంటాయి. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఒకప్పుడు వెంకటేష్ సౌందర్య, చిరంజీవి రాధ, బాలకృష్ణ విజయశాంతి, ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ రష్మిక, ఇలా కొన్ని జంటలు అద్భుతమైన ఆన్ స్క్రీన్ కనబరుచుతూ ఉంటాయి. ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హిట్ పేరుగా సొంతం చేసుకున్న ధనుష్ అండ్ సాయి పల్లవి కూడా వచ్చి చేరారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మారీ 2 సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో రౌడీ బేబీ పాటకు ఎంత క్రేజ్, ఎంత ప్రత్యేకంగా వాళ్ళు క్రేజ్ని సొంతం చేసుకున్నారో అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వీరిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి, సాంగ్కి బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు సాయి పల్లవి ధనుష్ కాంబినేషన్కి ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. అయితే అలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు అభిమానులు ఎదురు చూపులకు ఇప్పుడు తెరపడుతుంది అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే 2018లో మారీ సినిమా సీక్వెల్గా వచ్చిన మారీ 2 సినిమాలో సాయి పల్లవి ధనుష్ జంటగా నటించారు. ఈ సినిమాలో వచ్చిన రౌడీ బేబీ పాట ఒక సంచలన విజయం అందుకుంది. అంతేకాదు ఇప్పటికే ఈ పాటను చాలా మంది అభిమానులు ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో ఈ జంటకు సంబంధించి ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. అదే ప్రముఖ డైరెక్టర్ మారీ సెల్వరాజు దర్శకత్వంలో ధనుష్, సాయి పల్లవి మళ్ళీ జత కడుతున్నారు. దర్శకుడు మారీ సెల్వరాజు నటనకు బలమైన స్కోప్ ఉన్న పాత్రలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అందులో భాగంగానే రౌడీ బేబీ జంటను తిరిగి తెరపైకి చూడాలని ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లుగానే ఈ నేపథ్యంలో వీరిద్దరితోనే ఒక అద్భుతమైన కథను తెరపైకి తీసుకురాబోతున్నారట. మరి సెల్వరాజ్ నవంబర్ నెలలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి వచ్చే ఏడాది 2026 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారని మేకర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ కాంబో కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ధనుష్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే కుబేరా, అలాగే ఇడ్లీ కడై చిత్రాలతో మంచి విజయం అందుకున్న అయినా తేరే ఇష్క్ మ్యాన్ అనే హిందీ సినిమాలతో నటిస్తున్నారు. అలాగే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న D54 అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈయన హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా చిత్రాలను విడుదలకు ఉంచారు. ఇందులో భాగంగానే జాబిలమ్మ మీకు అంత కోపమా అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సాయి పల్లవి విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె హిందీలో అమీర్ ఖాన్ తనయుడు జనైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రంతో పాటు బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణ సినిమాలో కూడా నటిస్తోంది.